డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండల మందపల్లి స్వామిగారి దేవస్థానం వద్ద భక్తుల సౌకర్యార్థం 24 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. 8 యూనిట్ల మరుగుదొడ్లను నిర్మించి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల్లో మందపల్లి శనీశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పదంలో పెడతానని, దాతలు వివిధ నిధుల నుంచి ఆలయానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఆలయ అధికారులు, పూజారులు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, ఆలయ అభివృద్ధి పదంలో నడవాలంటే ముందుగా గ్రామస్తులు ముందు వరుసలో ఉండి కావాల్సిన పనులు చేయడంలో ముందుండాలని, అప్పుడే రాష్ట్రంలో మందపల్లి గ్రామానికి మంచి పేరు వస్తుందని, దానికి అనుగుణంగా గ్రామస్తులు, ఆలయ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడపాలని బండారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన డీసీ గారు చక్రధర్రావు గారు, మన బీజేపీ నాయకులు సత్యబాబు గౌడ్ గారు, మిత్రులు ధనాల రామకృష్ణ గారు, కొత్తపేట గ్రామ ప్రజలు జయలక్ష్మి గారు, ఎంపీటీ సభ్యులు, గ్రామాభివృద్ధికి పాటుపడే శ్రీ సిద్ధంశెట్టి సత్యనారాయణ గారు, మాజీ సర్పంచ్ కొల్లి వీరాస్వామి గారు, మాజీ సర్పంచ్ నక్కా వీరరాఘవ మాస్టారు, ఇంకా ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, కంటోజీ సీని గారు, పూజ భాస్కర్ గారు, అందరికీ చోడపడి భాస్కరరావు గారు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మాట్లాడిన మన పెద్దలందరూ మాట్లాడటం జరిగింది. చింత విజయకృష్ణమోహన్ రావు గారు, అదేవిధంగా చింతజెట్టి సత్యనారాయణ గారు, దండాల రామకృష్ణ గారు. ఇంకా అన్ని విషయాలు మీకు తెలిసి ఉన్నాయా? నా ఊరు మీ ఊరు వేరు కాదు, అన్నీ ఒకటే. మన మన ఉద్దేశం ఒకటే, ఏదైనా అభివృద్ధి చెందాలి. ఈనాడు శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతోటి, శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి గారి ఆశీస్సులతోటి మీ ముందు నిలబడే అదృష్టం నాకు కలిగింది. ఈ బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్క గ్రామాల అభివృద్ధి కోసం, మీ అందరి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడాలనే సంకల్పంతో నేను పనిచేస్తూ ఉన్నాను. మన మందేశ్వర శనేశ్వర స్వామి వారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి. దేశంలోనే శని సింగపూరు, మందపల్లి శనేశ్వర స్వామి 2 దేవాలయాలే అందరూ శనేశ్వర స్వామి దర్శించుకుంటూ ఉంటారు. అటువంటి ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి ఆలయం మనం అనుకున్న రీతుల్లో, సరే గడిచిన దాన్ని కొంచెం నేను మాట్లాడలేము, అందరూ భాగస్వామ్యమే, పూర్తి స్థాయిలో మనం అభివృద్ధి పరచలేకపోయాం. దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నాను. అందులో భాగంగానే రోడ్డు పెట్టాం, 30 లక్షల రూపాయలతో రోడ్డు పెట్టాం. ఇంకొక టెండర్ 20%, 22 రెస్క్ వేస్తాడు. మొన్నే మాట్లాడాను, అది హోల్డ్ చేయమన్నా, పెండింగ్లో మేడం క్యాన్సిల్ చేసి మళ్ళీ పిల్లలు బాడీ చేస్తాడు. 20% రెస్క్ వేస్తే 30 లక్షల వరకు, 20% 6 లక్షలు రెస్క్ వేసాడు. హోల్డ్ చేసి మళ్ళీ సెకండ్గా మళ్ళీ కార్ పిలిపిందో అనుకుంటాం. చాలా అయితే తార్ రోడ్ ఇవాళ కొబ్బరిగా కొట్టేదో రేపు వర్క్ స్టార్ట్ చేయగలదు. కొన్ని సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేయాలి. అది ఎవరికి తెలియజెప్పకుండా వేసేసేటాను. అది 30 లక్షల రూపాయలతో ఎంపీ గ్రాంట్ తోటి రోడ్డు పెట్టడం జరిగింది. ఇప్పుడు 24 లక్షల రూపాయలతో టాయిలెట్స్ దాకా మనం చేస్తూ ఉన్నాం. మన మధ్య రంగులు, ఇంకా వేరే రంగులు, క్యూ లైట్స్, రంగులు, ఇంకా 60-70 లక్షల రూపాయలు దానికి మనం రంగులు వేయడం జరుగుతుంది. అది కాక CGF గ్రాంట్ కింద టెంపుల్ మ్యాచింగ్ లేదా డోనర్స్ను ప్రయత్నం చేద్దామని ఇక్కడ ఇదంతా క్యూ లైన్స్, స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్స్ వచ్చేలాగా, అదేవిధంగా ఇక్కడ అంతా ఫ్లోరింగ్ చేసి నీట్గా ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు అభిషేకాలకి వాటికి వినియోగించుకునేలా చేయాలనేది ఒక ఆలోచన. ఇప్పుడే వెళ్ళి చూసా, వెనకాల దొరబాబు గారి స్థలం ఒక 7 సెంట్లు ఉందంటే 7.5 సెంట్లు స్థలాన్ని వారికి కోరడం జరిగింది. ఒక 5 సెంట్లు మన టెంపుల్ సైట్ ఉంది. ఆ 12 సెంట్లలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కట్టి కింద సెల్లార్ ఉంచేసి పార్కింగ్కి, పైన ఆఫీసు, ఏదైనా కొంచెం మంది పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఉండేలాగా రూములు, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని రూములు. 57,000 కాదు, ఏమైనా జరుగుతుంది నాకు తెలుసు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంది. నేను కోరుకునేది సభాముఖంగా గ్రామం తరఫున పెద్దోడు కాబట్టి నేను అడిగే కోరిక ఏంటంటే, వచ్చిన యాత్రికులు సుఖంగా హ్యాపీగా దర్శనం అవ్వాలి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఒక్క రూపాయి ఇక్కడ ఇప్పుడు చెప్పాను మా తమ్ముడికి, అక్కడ పెడితే ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయని నాకు ఇచ్చేయండి. శనేశ్వరుడు ముట్టుకోకూడదు. ఒక విషయం చెప్పాలి, ఏమనుకున్నా సరే, గతంలో మన బ్రాహ్మలే మొక్కమాటలు చెప్తున్నారు. స్వామిసుందర రెడ్డి గారు గొలిసెట్కి వెళ్ళి పుచ్చుకోలేదు. అబ్బాయి కాబట్టి ఇస్తే పంచాయతీలు వేసుకుని ఇంటికి వెళ్తా, గోడ పూజ చేసి పట్టుబడి కాలు ఒత్తిడి కాపులతో రకరకాలు ఉంటాయి. అలా కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యం కలిగేలాగా ఎమ్మెల్యే గారు ఒకసారి ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను లేదుగా, ఖచ్చితంగా ఆయన ఉదయం ఇచ్చారు. ఆయన సబ్జెక్ట్ ఎత్తారు కాబట్టి ఈవేళ మా గ్రామం వచ్చి
మందపల్లి గ్రామాన్ని మళ్ళీ కూడా పూర్వవైభవం మా దేవస్థానానికి వాడపల్లికి ఐనవీలకి కూడా మేము ఎంతో కొంత సహాయం ఆర్థికంగా చేసిన రోజులు ఉన్నాయి వెనకటి రోజులు. తర్వాత మన దేవస్థానంలో చాలా కాలం అయిపోయింది, మహిళలు బట్టలు మార్చుకోవడానికి స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే 16 బాత్రూమ్లు కొత్తగా కడుతున్నారు. నేను ఎరుగుండగా 2 మాటలు చెప్పడం కోసం ఎమ్మెల్యేగా ఆఫీసాను. ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసేది వేళ వారు పిచ్చిపిచ్చిగా చాలా కాలం నుంచి నా అనుభవం ఉన్న ఉత్సాహవంతుడు శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే గారు. నాకు ఒక నమ్మకం ఉంది, ఆయన చాలాసార్లు ఈ మధ్యకాలంలో భక్తుడికి చాలా సునాయాసంగా ఇక్కడ దర్శనం అయ్యి అభిషేకం చేసుకుని వెళ్ళడం అనేది ఆయన చేసుకున్న జన్మ ధరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మందపల్లి టెంపుల్కి వచ్చిన యాత్రికులు నేను ఎరుగుతూ నా చేతుల్లో ఏమీ లేదు. అప్పుడు నేను దర్శనానికి వచ్చినప్పుడు నేను కోఆపరేట్ చేసి వాళ్ళని పాపం బ్రాహ్మణులు ఆన్లైన్లో అందరూ తీసుకొచ్చి వాళ్ళకి సౌకర్యం కల్పించి ఒక లేడీ అటెండర్ని ఇచ్చి స్నానం చేయించి తీసుకొచ్చేసి ఇక్కడ ఏ సౌకర్యము లేదు అంటే అమ్ముకునే వాళ్ళు చెప్తారు ఇలా చేసుకోవాలని. 5 బ్రాహ్మణులు వచ్చి వాళ్ళేమో ఇక్కడ ఈ రకంగా చేయమంటారు తప్ప ఎవరో పిలిచి వాళ్ళ కడుపులో పెట్టుకోవడం అనేది లేదు. ఆదాయం వస్తే ఖర్చు పెట్టడము అన్నీ చేయడము చాలా సులువు. కానీ సత్యానందరావు గారు నోటే కోరుతున్నారు, మందపల్లి వచ్చిన యాత్రికులు చాలా చక్కగా చాలా బాగా జరిగింది, ఈ నయాంలో చాలా మార్పులు చేశారన్నది నేను వింటే నాకు అంతకంటే ఏ పదవులు వద్దు, నాకు ఏ డిగ్రీలు వద్దు, ఏం వద్దు. మా తమ్ముడు ఈ కార్యక్రమంలో దేవస్థానంలో వచ్చిన యాత్రికులు సుఖంగా వెళ్ళారన్న మాట నేను వింటే ఆయనకి అర్ధరేత్రాలు లేపు కూడా చెప్తూ ఉంటాను. వాడుకలో జరిగిన సంఘటన కానీ ఇక్కడ జరిగిన యాత్రికులకి సౌకర్యం కలగాలి.